ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం చాలా చెప్తూ ఉదాహరణగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతాంగ సోదరులందరికీ చెప్తా ఉన్నాను. యావత్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ మంత్రిగా ఈరోజు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకి నేను ప్రకటన చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 గ్రామాలు పైలట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం. ముందుగా ఆ గ్రామాల్లో సాచురేషన్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ సోదరులు పెట్టుకున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో, రైతులు ఖర్చు కాకుండా. దానికి ఉదాహరణగా నేను ఇప్పుడే మిత్రులను అడిగాను, నేను నియోజకవర్గంలో కూడా ఒక గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా సోలార్ పంప్ సెట్లని పూర్తిగా సాచురేషన్ మోడల్లో ఇక్కడ చేస్తామని చెప్తూ కేవలం రైతులకి పంటల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కటే కాదు, పంటలతో పాటు పవర్తో కూడా సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయానికి వాడుకోవటమే కాదు, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటుని గ్రిడ్కి కనెక్ట్ చేసి ప్రభుత్వమే ఆ పవర్ని కొనుగోలు చేస్తూ సంవత్సరానికి రైతుకి ఎంతో కొంత ఆదాయం పవర్ మీద వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో తప్పనిసరిగా అలాగే ఈ నియోజకవర్గంలో మేడారం గ్రామానికి కావాలని అడుగుతా ఉన్నారు. నేను మేడారం గ్రామానికి ఇక్కడి నుంచే మాటిస్తా ఉన్నాను. పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పంప్ సెట్లు అన్నిటికి కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ శాసనసభ్యుడికి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. అలాగే వాటితో పాటు కొన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మేము 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. పెద్ద ఎత్తున జీరో బిల్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి 1వ తారీఖు నుంచి బిల్లు ఇస్తూ వచ్చాం. కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు సాచురేషన్